నేను యెహోవా దేవుని మాట కాదని తప్పు చేశాను. నన్ను సముద్రంలోకి తోసేయండి. అప్పుడు తుఫాను ఆగిపోతుంది అని చెప్పాడు. వాళ్ళు చివరికి యోనాను సముద్రంలోకి వేయగా తక్షణమే తుఫాను ఆగిపోయింది. అప్పుడు దేవుడు ఒక పెద్ద చేపను పంపాడు. ఆ చేప యోనాను మింగింది. యోనా 3 రోజులు 3 రాత్రులు ఆ చేప పొట్టలోనే ఉన్నాడు. అక్కడ యోనా, దేవా, నన్ను క్షమించు. నేను నీ మాటను అశ్రద్ధ చేశాను. ఇప్పుడు నేను నీ మార్గాన నడుస్తాను అని ప్రార్థించాడు. దేవుడు యోనాను క్షమించాడు. ఆ పెద్ద చేప యోనాను ఒడ్డుకు తెచ్చి కక్కింది. ఈసారి యోనా నినివేకు వెళ్ళాడు. అక్కడ ప్రజలందరికీ దేవుని సందేశం చెప్పాడు. మీరు చెడు పనులు చేయడం ఆపండి. లేకపోతే దేవుడు కోపానికి గురవుతారు అని చెప్పాడు. నినివే ప్రజలు యోనా మాట విన్నారు. దేవుని ముందు పశ్చాత్తాపంతో ప్రార్థించారు. దేవుడు వారిని క్షమించాడు. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన విషయం చెబుతుంది. దేవుని మాట వింటే మనకు రక్షణ కలుగుతుంది. పాపాలను వదిలి పశ్చాత్తాపంతో ప్రార్థిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు. ధన్యవాదములు.